కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. పాలకుల నిర్లక్ష్యం నిరుపేద పిల్లలను విద్యకు దూరం చేస్తుంది. తాజాగా రాష్ట్ర సర్కారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు మంగళం పాడింది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులను బయటకు పంపించేస్తున్నాయి. ఇక న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు పోరుపాట పట్టారు. రాష్ట్రంలో నిరుపేదలకు విద్య అందని ద్రాక్షలా మారింది. రోజురోజుకు విద్యా వ్యవస్థ దిగజారుతోంది. స్వరాష్ట్రంలో తొలి 10 ఏళ్ల పాటు పాఠశాలలు పిల్లలతో కలకలలాడాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్, గురుకులాలు అన్నింటినీ సర్వనాశనం చేస్తోంది. గతంలో సర్కారు బడులు, గురుకులాల్లో సీట్లు దొరకడమే గగనం. కానీ ఇప్పుడు రేవంత్ పాలనలో అడ్మిషన్లు ఖాళీగా ఉంటున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందక విద్యార్థులు చదువు మానేసే పరిస్థితులు దాపురించాయి. దీనికి తోడు తాజాగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నిరుపేద పిల్లల కోసం గత ప్రభుత్వం చేపట్టిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు కాంగ్రెస్ సర్కారు మంగళం పాడింది. దీంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేని విద్యార్థుల్ని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేస్తున్నాయి. పిల్లలకు అత్యుత్తమమైన ప్రైవేట్ స్కూళ్లలో ఉచితంగా విద్యను అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రాష్ట్రంలో అత్యుత్తమమైన ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్లను ఎంపిక చేస్తారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో 1వ, 5వ తరగతిలోకి ప్రవేశాల్ని కల్పించేలా జిల్లా కలెక్టరేట్లలో లాటరీ పద్ధతిలో విద్యార్థుల్ని ఎంపిక చేస్తారు. జిల్లాలో ఎంపిక చేసిన 60 ప్రైవేట్ స్కూళ్లలో వీళ్లు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తారు. బుక్స్, యూనిఫామ్స్, షూస్, హాస్టల్ వసతి అన్నీ ఆయా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలే అందిస్తాయి. ఇందుకోసం ప్రభుత్వం వారికి ఫీజులు చెల్లిస్తుంది. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద నల్లగొండ జిల్లాలోనూ 60 ప్రైవేటు పాఠశాలలు సుమారు 6,000 మంది విద్యార్థులను చేర్చుకున్నాయి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అటు యాజమాన్యాలకు, ఇటు పిల్లలకు కష్టాలు మొదలయ్యాయి. ఈ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లు బయటకు పంపిస్తుండటంతో వాటిలో చదువుతున్న విద్యార్థులు ప్రస్తుతం ఇళ్ల వద్దే ఉంటున్నారు. విద్యకు దూరమవుతున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్టూడెంట్స్ పేరెంట్స్ సంఘం ఏర్పాటు చేసుకుని పోరుబాట పట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి గోడు వెళ్లబోసుకుంటున్నారు. అంతేకాకుండా జిల్లా కలెక్టరేట్ల ముందు దీక్షలు చేస్తూ ఆదుకోవాలని కలెక్టర్లకు మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పిల్లలు విద్యకు దూరమవుతున్నారని, నిరుపేదలైన తాము ₹1,000 తెచ్చి ఎలా ఫీజులు కట్టాలని వాపోతున్నారు. ప్రభుత్వం దగ్గర పైసలే లేవా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. మరి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఏదైతే ఉందో పేద విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ స్కీమ్ కింద మరి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30,000 మంది విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి దాదాపుగా మరి 4 మంత్స్ అవుతుంది. ఆల్రెడీ హాలిడేస్ కూడా, దసరా సెలవులు కూడా, హాలిడేస్ కూడా రావడం జరిగింది. గతంలో తీసుకున్నటువంటి స్కూళ్ళ వాళ్ళు కూడా ఈరోజు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి తీసుకున్నప్పటికీ ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి మరి ఇప్పటికీ అయిపోయింది. ఆల్రెడీ దసరా సెలవులు కూడా రావడం జరిగింది. అంటే ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం ఈ పేద విద్యార్థుల చదువుని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో మరి ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుందనేది అసలు దాని మీద ఎట్లాంటి పట్టింపు చర్య లేదు. ఇప్పటికీ కూడా ఈ విద్యా వ్యవస్థ మీద ఒక మంత్రి లేనటువంటి పరిస్థితి, విద్యాశాఖ మంత్రి లేనటువంటి పరిస్థితిలో మరి విద్యా వ్యవస్థ నడుస్తుంది. తక్షణమే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అవసరమని, అది లేకనే విద్యార్థుల పరిస్థితిగో ఈ పేద విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 2 ఏళ్లుగా ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్లకు పైసా విధించడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, ట్యూషన్, హాస్టల్ ఫీజులను విడుదల చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ₹200 కోట్ల, నల్లగొండ జిల్లాకు ₹39 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేని విద్యార్థుల్ని పాఠశాలల నుంచి బయటకు తరుముతున్నాయి. బుక్స్, యూనిఫామ్స్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం నుంచి బిల్లు బకాయిలు రావడం లేదని, ఆర్థికంగా చితికిపోయిన తాము ఇంకా ఈ భారాన్ని మోయడం తమ వల్ల కాదని ప్రైవేటు యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో నిరసనలు చేయాల్సి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎంతసేపు చెప్పినా కానీ మేము పోయినప్పుడు మేము చెప్పలేము, మేము చదువులు చెప్పలేము, గవర్నమెంట్ ఫండ్ ఇవ్వట్లే కాబట్టి మేము చెప్పలేమని చెప్పడం జరిగింది. మేము ఇదే విషయమై జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, మా డీడీ గారి దృష్టికి, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ సార్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా వినతిపత్రం అందించడం జరిగింది. అయితే ఈ స్కీమ్ కోసం ఏంటంటే ఈ ఫండ్ గవర్నమెంట్ వెంటనే రిలీజ్ చేసి మా యొక్క పేద విద్యార్థులను ఆదుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే గురుకులాల్లో, హాస్టళ్లలో పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకునే నాదుడే లేడని, విద్యాశాఖ ఉందో లేదో కూడా అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద బకాయి పడ్డ నిధుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.